ఐన్స్టీన్ యొక్క స్పెషల్ రిలేటివిటీ ప్రకారం శూన్యంలో అంటే స్పేస్లో లైట్ కన్నా స్పీడ్గా ఏదీ ప్రయాణించలేదు. అందుకే స్పేస్లో దూరాలను కూడా లైట్ ఇయర్తో కొలుస్తారు. ఒక లైట్ ఇయర్ అంటే లైట్ ఒక సంవత్సర కాలంలో ప్రయాణించే దూరం. అంటే లైట్ ఒక సంవత్సర కాలంలో 9 ట్రిలియన్ కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఒక సంవత్సరంలో ఇంత దూరాన్ని లైట్ తప్ప ఈ విశ్వంలో మరి ఏ ఇతర ఆబ్జెక్ట్ కూడా రీచ్ కాలేదు. అసలు లైట్ మాత్రమే ఎలా ఇంత స్పీడ్గా వెళ్ళగలుగుతుంది అనే దాని గురించి, ఇంకా లైట్ స్పీడ్తో ట్రావెల్ చేసే నాసా స్పేస్ షిప్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. లైట్ ఒక సెకనుకి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ట్రావెల్ చేస్తుంది. ఈ స్పీడ్ ని విశ్వంలో ఏ ఆబ్జెక్ట్ కూడా రీచ్ కాలేదు. అలాగే విశ్వంలో ఎక్కడైనా లైట్ స్పీడ్ మాత్రమే కాన్స్టెంట్ గా ఉంటుంది. లైట్ ఎంత స్పీడ్ గా ట్రావెల్ చేయడానికి గల కారణం, లైట్ అనేది ఫోటాన్ పార్టికల్స్ తో ఏర్పడి ఉంటుంది. ఈ ఫోటాన్ పార్టికల్స్ కంప్లీట్ గా మాస్లెస్ అంటే ద్రవ్యరాశిని కలిగి ఉండవు. దీని కారణంగానే లైట్ అనేది సెకనుకి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. లైట్ ఎంత స్పీడ్ గా ట్రావెల్ చేస్తుంది కాబట్టే మనం ఈ ప్రపంచంలో దేనినైనా సెకండ్స్ లో చూడగలుగుతున్నాం. ఎందుకంటే మనం ఏదైనా వస్తువుని చూడాలి అంటే ఆ వస్తువుపై లైట్ రిఫ్లెక్ట్ అయ్యి మన కంటిని చేరితేనే మనం ఆ వస్తువుని చూడగలం. ఇక్కడ లైట్ అనేది చాలా స్పీడ్ గా రిఫ్లెక్ట్ అయ్యి మన కంటిని చేరుతుంది. అందుకే సెకండ్స్ కన్నా తక్కువ కాలంలో చూడగలుగుతున్నాం. ఒకవేళ లైట్ స్లోగా రిఫ్లెక్ట్ అయ్యి స్లోగా మన కంటిని చేరితే మనం ఆ వస్తువును చూడడానికి కొంత సమయం పడుతుంది. ఈ లైట్ స్పీడ్ తో మనం ట్రావెల్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఒకవేళ లైట్ స్పీడ్ తో మనం ట్రావెల్ చేయగలిగిన కొన్ని సమస్యలు అయితే ఉంటాయి. అవేమిటంటే, మనం లైట్ స్పీడ్ తో ట్రావెల్ చేస్తున్నప్పుడు మాస్ అనేది చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మన యొక్క సైజ్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది. దీని కారణంగా లైట్ స్పీడ్ తో ట్రావెల్ చేస్తున్నప్పుడు చిన్న రాయి తగిలిన డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా ఏదైనా వెహికల్ 20 కిలోమీటర్ల స్పీడ్ తో స్తంభాన్నో గోడనో గుద్దితే డ్యామేజ్ అనేది తక్కువ అవుతుంది, గాయాలు కూడా తక్కువ అవుతాయి. ఒకవేళ 100 కిలోమీటర్ల స్పీడ్ తో స్తంభాన్ని గాని గోడను గాని గుద్దితే డ్యామేజ్ అనేది చాలా ఎక్కువ అవుతుంది, చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. స్లోగా వెళుతూ యాక్సిడెంట్ అయితే తక్కువ డ్యామేజ్ అయ్యి, స్పీడ్ గా వెళ్లి యాక్సిడెంట్ అయితే ఎక్కువ డ్యామేజ్ ఎందుకు అవుతుందో తెలుసా? వెహికల్ స్లోగా ఉన్నప్పుడు వెహికల్ యొక్క మాస్ అనేది మామూలుగా ఉంటుంది. అందుకే స్తంభాన్ని గాని గోడను గాని గుద్దినప్పుడు తక్కువ డ్యామేజ్ అవుతుంది. అదే హై స్పీడ్ లో వెళుతున్నప్పుడు వెహికల్ యొక్క మాస్ పెరిగి వెహికల్ హెవీగా మారుతుంది. అలాగే వెహికల్ యొక్క సైజ్ కూడా కాంట్రాక్ట్ అవుతుంది. అందుకే హై స్పీడ్ లో గోడను స్తంభాన్ని గుద్దితే చాలా ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది, చనిపోతాం కూడా. 100 కిలోమీటర్ల స్పీడ్ కే మాస్ పెరిగి ఇంత ఎక్కువ డ్యామేజ్ అయితే ఇంకా లైట్ స్పీడ్ లో ట్రావెల్ చేసే ఆబ్జెక్ట్ యొక్క మాస్ ఎంత పెరుగుతుంది? ఏదైనా తగిలితే ఎంత ఎక్కువ డ్యామేజ్ అవుతుందో ఆలోచించండి. చాలా పెద్ద మొత్తంలో డ్యామేజ్ జరుగుతుంది. ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ పెరిగే కొద్దీ మాస్ పెరుగుతుంది, సైజ్ కాంట్రాక్ట్ అవుతుంది. దీనినే మాస్ ఎనర్జీ ఈక్వలెన్స్ అంటారు. ఇప్పుడు చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ అన్ని లైట్ స్పీడ్ తో ట్రావెల్ చేసే ఆబ్జెక్ట్స్ కి మాత్రమే, ఫోటాన్స్ అంటే లైట్ కి కాదు. ఎందుకంటే లైట్ కి అసలు మాస్ ఉండదు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఏవి లైట్ కి ఉండవు. అయితే లైట్ కన్నా స్పీడ్ గా ట్రావెల్ చేసే టాకియాన్స్ వంటి కొన్ని హైపోథెటికల్ పార్టికల్స్ ఉన్నాయి, కానీ మనం వాటిని ఇంకా కనుగొనలేదు. అలాగే ప్రెజెంట్ మన దగ్గర లైట్ స్పీడ్ తో ట్రావెల్ చేసే టెక్నాలజీ ఏది లేదు. కానీ నాసా మాత్రం లైట్ కన్నా స్పీడ్ గా ట్రావెల్ చేసే ఒక స్పేస్ షిప్ ని తయారు చేయడానికి సిద్ధమవుతుంది. జనరల్ రిలేటివిటీ ప్రకారం విశ్వం అనేది ఒక ఇన్విజిబుల్ స్పేస్ టైం ఫ్యాబ్రిక్ షీట్ తో నిండి ఉంది. హెవీ ఆబ్జెక్ట్స్ దగ్గర లైక్ స్టార్స్, ప్లానెట్స్ ఉన్న చోట స్పేస్ టైం ఫ్యాబ్రిక్ బెండ్ అవుతుంది. ఇలా స్పేస్ టైం ఫ్యాబ్రిక్ బెండ్ అవడమే గ్రావిటీకి కారణమవుతుందని ఐన్స్టీన్ చెప్పాడు. అలాగే ఈ స్పేస్ టైం ఫ్యాబ్రిక్ అనేది లైట్ కన్నా స్పీడ్ గా ఎక్స్పాండ్ అవుతుందని శాస్త్రవేత్తలు కూడా నిర్ధారించారు. ఈ థియరీని బేస్ చేసుకుని 1994లో మిగుల్ ఆల్క్యుబేరీ అనే ఆస్ట్రోఫిజిసిస్ట్ ఎటువంటి ఫిజిక్స్ లాస్ ను బ్రేక్ చేయకుండా లైట్ కన్నా స్పీడ్ గా ట్రావెల్ చేయడానికి ఒక కాన్సెప్ట్ ని డెవలప్ చేశాడు. అదే ఆల్క్యుబేరీ వార్ప్ డ్రైవ్స్. ఈ ఆల్క్యుబేరీ వార్ప్ డ్రైవ్స్ చూడడానికి ఇలా ఉంటాయి. దీనికి ఫ్రంట్ సైడ్ లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, బ్యాక్ సైడ్ లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఫ్రంట్ లో ఉండే పాజిటివ్ ఎనర్జీ స్పేస్ టైం ఫ్యాబ్రిక్ ను బెండ్ చేస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ లో ఉండే నెగిటివ్ ఎనర్జీ వార్ప్ డ్రైవ్ చుట్టూ ఒక బబుల్ ని క్రియేట్ చేసి స్పేస్ టైం ఫ్యాబ్రిక్ ను ఎక్స్పెండ్ అయ్యేలా చేస్తుంది. ఇలా చేయటం వలన స్పేస్ టైం ఫ్యాబ్రిక్ లో ఒక వేవ్ అనేది క్రియేట్ అవుతుంది. లైట్ కన్నా స్పీడ్ గా ఎక్స్పాండ్ అవుతున్న స్పేస్ టైం ఫ్యాబ్రిక్ లో వేవ్ ని క్రియేట్ చేయటం వలన ఈ వేవ్ కూడా లైట్ కన్నా స్పీడ్ గా ట్రావెల్ చేస్తుంది. అలాగే వేవ్ కి ముందున్న ఆల్క్యుబేరీ వార్ప్ డ్రైవ్ కూడా లైట్ కన్నా స్పీడ్ గా ట్రావెల్ చేస్తుంది. సరిగ్గా సముద్రపు అలల ముందు సర్ఫ్ బోర్డ్ ఎలా అయితే వెళుతుందో, ఈ వార్ప్ డ్రైవ్స్ కూడా స్పేస్ టైం ఫ్యాబ్రిక్ లో క్రియేట్ చేసిన వేవ్ ముందు లైట్ కన్నా స్పీడ్ గా ట్రావెల్ చేస్తుంది. అయితే ఈ ఆల్క్యుబేరీ వార్ప్ డ్రైవ్స్ లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వార్ప్ డ్రైవ్ కి ముందు భాగంలో స్పేస్ ని బెండ్ చేయడానికి దాదాపు ఒక పెద్ద గ్రహానికి ఉండే మాస్ ఎనర్జీ కావాలి. కానీ మన దగ్గర అంత ఎనర్జీని క్రియేట్ చేసే టెక్నాలజీ లేదు. అలాగే వార్ప్ డ్రైవ్ కి బ్యాక్ సైడ్ లో స్పేస్ టైం ఫ్యాబ్రిక్ ని ఎక్స్పాండ్ చేసే నెగిటివ్ ఎనర్జీ కావాలి.
అయితే మనం ఇప్పటి వరకు నెగిటివ్ ఎనర్జీని కనుగొనలేదు. నెగిటివ్ ఎనర్జీ అంటే నెగిటివ్ ఛార్జ్ ఉన్న ఎలక్ట్రాన్స్ కాదు, యాంటీమ్యాటర్ అంతకన్నా కాదు. నెగిటివ్ ఎనర్జీ అంటే మైనస్ వాల్యూ ఉన్న ఎనర్జీ. అయితే సైంటిస్టులు కాస్మిర్ ఎఫెక్ట్ అనే ప్రయోగం ద్వారా ఒక ఎనర్జీని గుర్తించారు. దీనిని నెగిటివ్ ఎనర్జీగా సైంటిస్టులు భావిస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో రీసెర్చ్ జరగాల్సి ఉంది. డార్క్ ఎనర్జీని అన్లాక్ చేయగలిగితే మనం నెగిటివ్ ఎనర్జీని కనుగొన్నట్లే. ఎందుకంటే డార్క్ ఎనర్జీ అనేది గ్రావిటీకి ఆపోజిట్ గా పనిచేస్తూ స్పేస్ టైం ఫ్యాబ్రిక్ ను లైట్ కన్నా స్పీడ్ గా ఎక్స్పెండ్ అయ్యేలా చేస్తుంది. కాబట్టి మనం డార్క్ ఎనర్జీని అన్లాక్ చేస్తే మనం లైట్ కన్నా స్పీడ్ గా ట్రావెల్ చేసే వార్ప్ డ్రైవ్స్ ని సృష్టించవచ్చు. ఒకవేళ ఈ వార్ప్ డ్రైవ్స్ రెడీ అయితే మనం కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్రహాలు నక్షత్రాల దగ్గరకు చాలా ఈజీగా వెళ్ళొచ్చు. ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఒకవేళ ఈ వార్ప్ డ్రైవ్స్ రెడీ అయినా కూడా మనం 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ప్లానెట్ దగ్గరకు లైట్ స్పీడ్ తో ట్రావెల్ చేసినా 100 సంవత్సరాల సమయం పడుతుంది. అప్పుడు మనిషి ఏజ్ సరిపోదు కదా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, లైట్ స్పీడ్ తో ట్రావెల్ చేస్తున్నప్పుడు టైం అనేది స్లో అవుతుంది, అంటే మన ఏజ్ కూడా స్లో అవుతుంది. అలాగే ఈ ఆల్క్యుబేరీ వార్ప్ డ్రైవ్ లైట్ స్పీడ్ తో కాదు, లైట్ కన్నా స్పీడ్ గా ట్రావెల్ చేస్తుంది. అంటే మనం కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్రహాలు నక్షత్రాల దగ్గరకు ఇంకా త్వరగా వెళ్ళొచ్చు. అంతేకాదు ఈ వార్ప్ డ్రైవ్స్ లైట్ కన్నా స్పీడ్ గా ట్రావెల్ చేస్తుంది కాబట్టి వార్ప్ డ్రైవ్స్ లో ట్రావెల్ చేసే వాళ్ళు కాలంలో వెనుకకు అంటే గతాన్ని చూడగలరు. నాసా కూడా ఈ ఆల్క్యుబేరీ వార్ప్ డ్రైవ్స్ అనేవి సాధ్యపడుతుందని చెప్తుంది. దీనిపై నాసా 2013లో ఒక టేబుల్ ఎక్స్పెరిమెంట్ ను కూడా కండక్ట్ చేసి వార్ప్ డ్రైవ్స్ అనేవి పాసిబుల్ అవుతుందని చెప్పింది. ఈ ఆల్క్యుబేరీ వార్ప్ డ్రైవ్స్ ఇప్పుడు సాధ్యపడకపోయినా ఫ్యూచర్ లో అంటే ఇంకో 20-30 సంవత్సరాలలో ఖచ్చితంగా పాసిబుల్ అవుతుందని సైంటిస్టులు నమ్ముతున్నారు. ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెబుతాను. లైట్ పార్టికల్స్ వాటర్లో ట్రావెల్ చేసేటప్పుడు లైట్ యొక్క స్పీడ్ అనేది 3 లక్షల కిలోమీటర్ల నుండి 2,25,000 కిలోమీటర్ల స్పీడ్కి తగ్గిపోతుంది. అలాగే గ్లాస్ నుండి ట్రావెల్ చేసేటప్పుడు 2 లక్షల కిలోమీటర్ల వేగానికి తగ్గిపోతుంది. ఇలా జరగడానికి కారణం లైట్ పార్టికల్స్ అంటే ఫోటాన్స్ ఒక గ్రూపుగా ట్రావెల్ చేసినప్పుడు మాత్రమే వాటర్లోను గ్లాసులోను లైట్ స్పీడ్ తగ్గుతుంది. కానీ ఇండివిజువల్ కాంతి కణాల వేగం విశ్వంలో ఎక్కడైనా ఒకే విధంగా ఉంటుంది. అందుకే లైట్ స్పీడ్ ను యూనివర్సల్ కాన్స్టెంట్ గా చెబుతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం క్రేజీ మ్యాటర్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.